కాబట్టి వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, అదే ఎప్పుడూ ధర్మం ధర్మం ధర్మం, అదే మళ్ళీ ధర్మాన్ని స్థాపించడం కోసం సంభవామి యుగే యుగే. మళ్ళీ ఇంకొకసారి స్పష్టంగా చెప్పాడు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బందిని కల్పించేటటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందో అప్పుడప్పుడు నన్ను నేను మళ్ళీ సృజించుకుంటూ ఉంటాను, ఒక కొత్త రూపంలో వస్తూ ఉంటాను. అవి ఎన్ని రూపాలు, అవసరాన్ని బట్టి ఎన్నిసార్లైనా వస్తాను. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ కృపా అహంకార నిర్వాపన వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు. అది అమ్మవారా అయ్యవారా కాసేపు వదిలేయండి. భగవత్తత్వంలో అలా ఉండదు. అమ్మవారు అయ్యవారు ఇన్ని ఉండవు, ఒక్కటే ఉంటుంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర ననాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుకనందియుతానకు విభుతలంతు అంటారు పోతన గారు. ఉన్నదా ఒక్కటే. ఒకడికి అమ్మగా చూడటం ఇష్టం, అమ్మవారిగా కనపడుతుంది. ఒకడికి అలంకారంతో కనపడటం ఇష్టం, శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు. ఒకడికి నిరాడంబరుడుగా ఉంటే ఇష్టం, పరమశివుడిగా కనపడతాడు. ఒకడికి అరూపరూపి, అసలు రూపం ఉండకూడదు, రూపం ఉండాలి, లింగస్వరూపంగా కనపడతాడు. ఏ రూపాన్నైనా పొందగలిగిన వాడు మాత్రం ఆ భగవంతుడు ఒక్కడే. ఆయనే ఇన్ని రూపాలు పొందుతున్నాడు. నిజంగా ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం, ఇన్ని రూపాలు లేవు, అన్నీ కలిపి. అందుకే ఒకటి అని చెప్పడానికి గుర్తు ఏమిటంటే అన్నీ కలిపి మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి. అసలు పరమరహస్యం ఏమిటంటే శాస్త్రంలో అవతార స్వీకారం చేసేటటువంటిది శ్రీ మహావిష్ణువు ఒక్కడే. ఆయనే తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే ఆయన స్థితికర్త, ధర్మాన్ని నిలబెడతాడు. అంటే శివుడు విష్ణువు అని రెండు ఉంటాయని మళ్ళీ మీరు అనుకోకండి. శివుడే విష్ణువుగా ఉంటాడు, విష్ణువే శివుడిగా ఉంటాడు. ధర్మమును రక్షించవలసి వచ్చినప్పుడు విష్ణువుగా ప్రవర్తిస్తాడు. ఆ విష్ణువే అమ్మవారి రూపాన్ని పొందుతాడు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరు అలంకారాన్ని ఇష్టపడతారు, ఇద్దరూ అవతారాలు తీసుకుంటారు, ఇద్దరూ ధర్మాన్ని రక్షిస్తారు. ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కలాగే ఉంటాయి. ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు భగవద్గీతలో. అమ్మవారైతే దేవీ భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి ధానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటాడు. ఒకటే మాటలు, కొద్దిగా భాష మారిందంతే సంస్కృతంలో తప్ప తత్వం మాత్రం ఒకటే. ఇవన్నీ కలిపి చివరికి ఒకటిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకని? సృష్టి అంతా ఎవరిలోంచి వస్తుంది? స్త్రీలోంచి రావాలి. అమ్మవారే విష్ణువు, విష్ణువే అమ్మవారు. అందుకే నారాయణ నారాయణి, భార్యాభర్తల గారు అన్నా చెల్లెళ్ళు. నిన్ననే మీకు చెప్పా, నారాయణ నలుపు, నారాయణి నలుపు. శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, హంస హంసిని భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నిజానికి సృష్టి అంతా ఎవరిలోంచి రావాలి? స్త్రీలోంచి రావాలి. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. పైన బొడ్డు కోసేస్తారు పిల్లాడు పుట్టినప్పుడు, నాభి సంబంధం మిగిలిపోతుంది. లోపల నాభి చేత పోషింపబడుతూ ఉంటారు శిశువు. నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అంటే ఇప్పుడు విష్ణు ఒకరు, అమ్మవారు ఒకరునా? కాదు, ఒకటేను సుమా. ఆవిడలోంచి సృష్టి వస్తోంది. ఆవిడ ఆయనగా ఉన్నాడు, ఆయనలోంచి బ్రహ్మ, బ్రహ్మ వలన సృష్టి. ఇప్పుడు బ్రహ్మ విష్ణువులోకి వెళ్ళిపోతాడు, విష్ణువు ఏమైపోతాడు? అమ్మవారిలోకి వెళ్ళిపోతాడు, అమ్మవారిగా మారిపోతాడు. అమ్మవారు ఏమైపోతుంది? శివుడిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఉపసంహార ప్రక్రియ అంటారు. వికసనము విచ్చుకోవడం, ముకుళనము ముడుచుకోవడం. ముడుచుకునే ప్రక్రియలో ఇవన్నీ మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి. ఏ ఒక్కటిలోకి వెళ్ళిపోతాయి అంటే మహాప్రళయమునందు ఏ ఒక్కటిగా పరబ్రహ్మం మిగిలిపోతుందో అందులోకి ఇవన్నీ పర్యవసిస్తాయి. అందుకే బ్రహ్మగారు విష్ణువులోకి వెళ్ళిపోతే, విష్ణువు అమ్మవారైపోతే, అమ్మవారు అయ్యవారిలోకి వెళ్ళిపోతే ఆవిడ మహాప్రళయ సాక్షిణి కింద ఉండిపోతుంది. ఆయన ఒక్కడు మహాప్రళయంలో మహాప్రళయం చేసేసి అన్నిటినీ తనకి అలదేసుకుంటాడు విభూతిగా, తానొక్కడే కూర్చుంటాడు. అందుకే జానపదులు మేకలు వేయింజన్నను భాసురముగ నొక్క కోతి పర్ణం బెక్కున్న ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకి నక్క కోయని కూశారు అంటారు. చివరికి నక్క మిగిలిపోయిందంటే, నక్క మిగిలిపోయిందంటే అది తత్వంలో విచారణ చేస్తే ఏంటంటే శంకరుడు మిగిలిపోయాడు, పరమశివుడు మిగిలిపోయాడు, పరబ్రహ్మం ఉండిపోతుంది. జగత్తంతా ఆయన యందు లయమైంది.